శ్రీమాత్రే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విరాట పర్వంలో 2వ అధ్యాయంలో ఇలా చెప్పబోతున్నారు. భీమార్జునాభ్యాం తత్ర కర్తుం శక్యానాం అనుకూల కార్యాణం నిర్దేశః. భీమార్జునులు తాము అక్కడ చేయగలిగినటువంటి కార్యాలను తెలిపేటువంటి దాన్ని ఈ అధ్యాయంలో చెబుతున్నారు. ధర్మరాజు భీమసేనునితో, ఓ భీమసేన, నీవు విరాట నగరంలో ఏ వృత్తిని ఆచరిస్తావు, ఎలా కాలం గడుపుతావు అని ప్రశ్నించినప్పుడు భీమసేనుడు ఈ విధంగా చెప్పబోతున్నాడు. భీమసేన ఉవాచ పౌరోగవో బ్రువాణోహం వల్లభో నామ భారత ఉపస్థాస్యామి రాజానం విరాటమితి మే మతిః. ఓ ధర్మరాజా, నేను వంటలవాడనని చెప్పుకొంచు వల్లవుడు అనేటువంటి పేరుతో విరాటరాజును సేవించాలనేటువంటి కోరికతో ఉన్నాను అని చెప్పాడు. పౌరోగవ అంటే వంటశాలకు అధిపతి అనేటువంటి అర్థం. పురోగవు అంటే వాయువు అని అర్థం. అంటే వాయువు యొక్క కుమారుడు పౌరోగవుడు అని పిలుస్తారు. భీమసేనుడు వాయువు యొక్క కుమారుడు కాబట్టి నేను వాయుకుమారుణ్ణి అని అర్థం వచ్చేట్టుగా చెబుతూ తను అక్కడ ఏ పని ఆచరించబోతున్నాడో ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు. సూపానస్య కరిష్యామి కుశలోస్మి మహానసే కృతపూర్వాణి యాన్యస్య వ్యంజనాని సుశిక్షితైః తాన్యప్యభిభవిష్యామి ప్రీతిం సంజనయన్నహం. నేను వంటల యందు నేర్పు కలవాణ్ణి కాబట్టి అతనికి కావలసినటువంటి వంటలన్నీ కూడా నేను చేస్తాను. ఇంతకుముందు అంటే నాకన్నా ముందు ఎవరైతే అతనికి వంటలు చేసి పెట్టేటువంటి వారో వారికన్నా కూడా గొప్పగా నేను వంటలను చేసి అతనికి ప్రీతిని కలిగింపజేస్తాను. ఆహరిష్యామి దారుణాం నిచయాన్ మహతోపి చ యత్ప్రేక్ష విపులం కర్మ రాజా సంయోక్షతే సమాం. ఇంకా వంటకు కావలసినటువంటి పెద్ద పెద్ద కట్టెమోపులను కూడా తీసుకొస్తాను. అవన్నీ చూసి రాజు నన్ను ఇంకా పెద్ద పెద్ద పనులలో నియోగించడానికి కూడా మార్గం ఏర్పడుతుంది. అమానుషాణి కుర్వాణస్తాని కర్మాణి భారత రాజ్ఞస్తస్య పరే ప్రేష్య మంస్యంతే మాం యథా నృపం భక్ష్యాన్నరసపానానాం భవిష్యామి తథీశ్వరః. ఇతరులెవరికి కూడా చేతకానటువంటి పనులన్నీ కూడా నేను చేయడం వలన అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా నన్ను రాజులాగా గౌరవిస్తారు. అదేవిధంగా నేను తినేటువంటి పదార్థాలకు, అన్నానికి, రసానికి, తాగే పానీయాలకు ప్రభువుగా ఉంటాను. అంటే ఇవన్నీ కూడా నేను రుచిగా తయారు చేసి మహారాజు యొక్క మెప్పునే కాకుండా నా క్రింద పనిచేసేటువంటి సేవకుల్లాగా ఉండేటువంటి వంటవారు ఎవరైతే ఉంటారో వారికి రాజులాగా కూడా ఉండి కీర్తిని సాధిస్తాను అని భీమసేనుడు ధైర్యంగా చెప్తున్నాడు. అందుకే మనము వంటలలో భీముడు గొప్పవాడు, రుచికరంగా చేస్తాడంటాం. నలుడు, భీముడు ఇద్దరు కూడా వంటలు తయారు చేయడంలో గొప్పవాళ్ళు. నలభీమ పాకమని కూడా చెప్తుంటాం. ద్విపావా బలినో రాజన్ వృషభావా మహాబలాః వినిగ్రాహ్యా యది మయా నిగ్రహీష్యామి తానపి. ఒకవేళ బాగా బలిసినటువంటి ఏనుగులను, గొప్ప బలము కలిగినటువంటి ఎద్దులను అదుపులో పెట్టవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడితే వాటిని కూడా నేను అదుపులో పెట్టగలుగుతాను. ఏ చ కేచిన్నియోత్స్యంతి సమాజేషు నియోధకాః తానహం హి నియోత్స్యామి రతిం తస్య వివర్ధయన్. ఆ కొలవు కూటమిలో ఎవరైనా సరే మల్లయోధులు యుద్ధము చేస్తున్నట్లయితే ఆ రాజుకు ప్రీతి కలిగే విధంగా నేను వారితో యుద్ధాన్ని ఆచరిస్తాను. నత్వేతాన్ యుధ్యమానాన్ వైహనిష్యామి కథంచన తథైతాన్ పాతయిష్యామి
యథా యాస్యంతి నక్షయం. ఈ విధంగా నాతో యుద్ధము చేసేటువంటి వారిని ఎప్పటికీ కూడా నేను చంపను. వారు చావని రీతిగా నేను వారిని పడగొట్టి ఓడించేస్తాను. అందుకే ఇక్కడ అంటున్నాడు నియోత్స్యామి అంటున్నాడు. అంటే నా ఎదుటివాణ్ణి బలహీనుడయ్యేట్లుగా చేస్తానే కానీ చనిపోయేటువంటి విధంగా నేను చెయ్యను అని అంటున్నాడు. ఆరాలికో గోవికర్త సూపకర్త నియోధక ఆసం యుధిష్ఠిరస్యాం ఇది వక్ష్యామి పృచ్ఛతః. ఒకవేళ మహారాజు కానీ ఇతరులు కానీ ఈ పనులన్నీ నీకెలాగ వచ్చు, నీవు ఎక్కడ పనిచేశావో నన్ను అడిగినట్లయితే అప్పుడు నేను ధర్మరాజు దగ్గర నేను మదపుటేనుగులను అదుపులో పెట్టేటువంటి వాడిని, ఎద్దులను వశము చేసుకునేటువంటి వాడిని, సూపకర్తను అంటే వంటలు బాగా చేసేటువంటి వాడిని, మల్లుడను అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తానన్నాడు. ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆరాలిక అంటే మదపుటేనుగులు, వాటితో యుద్ధం చేసేటువంటి వాడిని ఆరాలికుడు అని అంటారు. గోవికర్త అని అన్నాడు. అంటే పెద్ద ఆబోతులనైనా సరే అణచేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అనేటువంటి అర్థం. సూపకర్త అంటున్నాడు. పప్పు మొదలైనటువంటి వాటిని వండేటువంటి వాడిని, లేకుంటే ఎక్కువ ఉపకారం చేసేటువంటి వాడిని సూపకర్త అన్నారు. ఉపకర్త అన్నప్పుడు ఉపకారం చేసేటువంటి వాడు. సూపకర్త అంటే సూపం అంటే పప్పు, కర్త అంటే చేసేటువంటి వాడు కాబట్టి సూపకర్త అంటే పప్పు వండేటువంటి వాడు అంటే వంటలు చేసేటువంటి వాడు అని అర్థం. నియోధక అన్నాడు. ఎదుటివాణిని చంపకుండా మల్ల యుద్ధం చేసేటువంటి వాడిని నియోధకుడు అని అంటారు. ఆత్మానమాత్మనారక్షం చరిష్యామి విశాంపతే ఇత్యేతత్ ప్రతిజానామి విహరిష్యామ్యహం యథా. ఓ ధర్మనందన, ఓ సోదర, నన్ను నేను కాపాడుకుంటూ అక్కడ సంచరిస్తుంటాను. ఇదిగో నేను అక్కడ చేసేటువంటి ప్రవర్తించేటువంటి విధానాన్ని నీకు తెలియజేశాను అని భీమసేనుడు ధర్మరాజుతో చెప్పాడు. మరలా ధర్మరాజు ఇలా అంటున్నాడు. యుధిష్ఠిర ఉవాచ యమగ్నిర్బ్రాహ్మణో భూత్వా సమాగచ్చన్ నృణాంబరం దిదిక్షు ఖాండవం దావం దాస్యార్హసహితం పురా మహాబలం మహాబాహుమజితం కురునందనం సోయం కిం కర్మ కౌంతేయ కరిష్యతి ధనుంజయ. పూర్వము అగ్నిదేవుడు ఖాండవవనాన్ని కాల్చేటువంటి సమయంలో బ్రాహ్మణ రూపముతో నరులలో శ్రేష్ఠుడు, కృష్ణసహితుడు, గొప్ప బలము కలిగినటువంటి వాడు, గొప్ప భుజబలము కలిగినటువంటి వాడు, ఓటమిని ఎరుగనటువంటి వాడు అయిన కురుకుమారుణ్ణి ఆశ్రయించాడు. అట్టి కుంతీ కుమారుడు ధనుంజయుడు విరాట నగరంలో ఏ సేవ చేయునో అని అంటూ యోయమాసాద్యతం దానం తర్పయామాస పావకం విజిత్యేకరథేనేంద్రం హత్వా పన్నగరాక్షసాన్. ఖాండవవనానికి వెళ్ళి ఇతరుల యొక్క సహాయము కూడా కోరకుండా పాములను రాక్షసులను చంపి ఇంద్రుణ్ణి గెలిచి అగ్నిదేవుణ్ణి తృప్తిపరిచినటువంటి వాడు ఈ యొక్క అర్జునుడు. వాసుకేహ సర్పరాజస్య స్వసారం హృతవాంశ్చయః శ్రేష్ఠోయః ప్రతియోధానాం సోర్జునః కిం కరిష్యతి. పాములకు రాజైనటువంటి వాసుకి యొక్క చెల్లెలను అంటే ఉలూచిని వివాహమాడినటువంటి వాడు. అదేవిధంగానే బలవంతులలో శ్రేష్ఠుడైనటువంటి యొక్క అర్జునుడు అక్కడ ఏ కార్యాన్ని ఆచరిస్తాడో శూన్య ప్రతపతాం శ్రేష్ఠో ద్విపదాం బ్రాహ్మణో వరః అసీ విషశ్చ సర్పాణాం అగ్నిస్తేజస్వినాం వరః. ప్రతాపము కలిగినటువంటి వారిలో సూర్యుడు గొప్పవాడు, నరులలో బ్రాహ్మణుడు గొప్పవాడు, పాకేటువంటి గుణం కలిగిన వాటిలో పాము గొప్పది, తేజస్సు కలిగినటువంటి వారిలో అగ్నిదేవుడు గొప్పవాడు. ఆయుధానాం వరం వజ్రం కకుద్మీ చ గవాం వరః హ్రదానాం ఉదధి శ్రేష్ఠః
పర్జన్యో వర్షతాం వరః. ఆయుధాలలో వజ్రము గొప్పది, ఆవులలో ఆబోతు గొప్పది అంటే ఎద్దు గొప్పది, నీటి నెలవులలో సముద్రము గొప్పది, వర్షించువారిలో పర్జన్యుడు గొప్ప. ధృతరాష్ట్రశ్చ నాగానాం హస్తిష్వైరావణో వరః పుత్రః ప్రియాణామధికో భార్యా చ సుహృదాంబరా. పాములలో ధృతరాష్ట్రమని పేరున్నటువంటి పాము గొప్పది, ఏనుగులలో ఐరావతం అనేటువంటి ఏనుగు గొప్పది, సంతానములో కొడుకు ప్రియమైనటువంటి వాడు, స్నేహము కలవారిలో భార్య గొప్పది అంటే భార్యను మించినటువంటి స్నేహితురాలు మరొకరు లేరు అని అర్థం. గిరీణాం ప్రవరో మేరుః దేవానాం మధుసూదనః గ్రహాణాం ప్రవరశ్చంద్రః సరసాం మానసంబరం. పర్వతాలన్నిటిలోకి మేరు పర్వతము గొప్పది, దేవతలలో విష్ణువు గొప్పవాడుగాను, గ్రహాలలో చంద్రుడు గొప్పవాడుగాను, సరస్సులలో మానస సరోవరం గొప్పగాను చెప్పబడుతోంది. యథైతాని విశిష్టాని జాత్యాం జాత్యాం మృకోదర ఏవం యువా గుడాకేశః శ్రేష్ఠః సర్వధనుష్మతాం. ఓ భీమసేన, ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో ఆయా జాతులలో అవి గొప్పవిగా చెప్పబడ్డాయి. మరి యువకుడైనటువంటి యొక్క అర్జునుడు విలుకాండ్రందరిలోకి గొప్పవాడు. అంటే ఇక్కడ అర్జునుడు గొప్పవాడని ధర్మరాజు సూటిగా చెప్పకుండా లోకంలో ఆయా జాతులలో ఏవి గొప్పవో చెబుతూ తరువాత అర్జునుని యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా తెలియజేశాడు. సోయమింద్రాదనవరో వాసుదేవాన్ మహాద్యుతి గాండీవధన్వా బీభత్సు శ్వేతాశ్వః కిం కరిష్యతి. మన అర్జునుడు ఇంద్రునికి తీసిపోనటువంటి వాడు, శ్రీకృష్ణుని వలన గొప్ప తేజస్సు పొందినటువంటి వాడు, గాంధీవం అనేటువంటి ధనస్సును చేతబూనినటువంటి వాడు, యుద్ధరంగంలో శత్రువులు ఇతనిని చూసినా ఇతని పేరు విన్నా కూడా భయపడేటువంటి గుణాన్ని కలిగినటువంటి వాడు, మరియు రథానికి తెల్లని గుర్రాలను కలిగినటువంటి వాడు అయిన ఈ అర్జునుడు అక్కడ ఏ పనిని ఆచరిస్తాడో. ఉషిత్వా పంచవర్షాణి సహస్రాక్షస్య వేశ్మని అస్త్రయోగం సమాసాద్య స్వవీర్యాన్ మానుషాద్భుతం దివ్యాన్యస్త్రాణి చాప్తాని దేవరూపేణ భాస్వత. అంతేకాకుండా ఈ యొక్క అర్జునుడు తన యొక్క దివ్య రూపముతో 5 ఏండ్లు దేవేంద్రుని యొక్క సభలో అక్కడ కాలాన్ని గడిపి అద్భుతమైనటువంటి అస్త్రయోగాన్ని స్వశక్తితో సాధించాడు. దివ్యములైనటువంటి అస్త్రాలను సంపాదించినటువంటి వాడు మన అర్జునుడు. యం మన్యే ద్వాదశం రుద్రం ఆదిత్యానాం త్రయోదశం వసూనాం నవమం మన్యే గ్రహాణాం దశమం తథా. ఇతడు 12వ రుద్రునిగాను, 13వ ఆదిత్యునిగాను, 9వ వసువుగాను, 10వ గ్రహముగాను భావిస్తాను. యస్య బాహూ సమౌ దీర్ఘౌ జ్యాఘాత కఠినత్వచౌ దక్షిణే చైవ సమ్యే చ గవామివ వహః కృతః. ఇతని బాహువులు సమముగా పొడవుగా అల్లెత్రాటి రాపిడికి బిరిసెక్కినటువంటివై ఉన్నాయి. కుడి ఎడమ చేతులందు ఎద్దుల మెడయందులాగా రాపిడికి కాచినటువంటి కాయలాగా ఉన్నది. అంటే చేతులు కాయలు గట్టాయి అని చెప్తున్నాడు. హిమవానివ శైలానాం సముద్రః సరితామివ త్రిదశానాం యథాశక్రో వసూనామివ హవ్యవాట్ మృగాణామివ శార్దూలో గరుడః పతతామివ వరః సన్నహ్యమానానాం సోర్జునః కిం కరిష్యతి. పర్వతాలలో హిమవంతములాగా, జలాశయంలో సముద్రములాగా, దేవతలలో ఇంద్రునిలాగా, వసువులలో అగ్నిలాగా, మృగాలలో బెబ్బులి వలె, పక్షులలో గరుడ పక్షి వలె, ఆయుధదారులలో శ్రేష్ఠుడైనటువంటి యొక్క అర్జునుడు ఏ సేవ చేస్తాడు? ధర్మరాజు యొక్క మాటలు వింటున్నటువంటి అర్జునుడు ఇలా చెప్పబోతున్నాడు. అర్జున ఉవాచ
ప్రతిజ్ఞాం షంఢకోస్మీతి కరిష్యామి మహీపతే జ్యాఘాతౌ హి మహాంతౌ మే సంవర్తుం నృపదుష్కరౌ వలయైశ్చాదయిష్యామి బాహూ కిణకృతావిమౌ. ధర్మరాజు వెలుగుచ్చినటువంటి ఆ యొక్క సంశయాలన్నిటికీ కూడా అర్జునుడు తగిన రీతిగా ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఓ మహారాజా, నేను నపుంసకుడు అని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతాను. బాణాలు ఎక్కుపెట్టి గట్టిపడినటువంటి నా చేతులను కప్పిపుచ్చుకోవడం కష్టమైనప్పటికీ కూడా వస్త్రాలతో ఏదో విధంగా వాటిని కప్పివేచి ఇతరులకు కనిపించకుండా ఉండేట్లుగా చేయగలుగుతాను. కర్ణయో ప్రతిముచ్యాహం కుండలే జ్వలన ప్రభే పినద్ధకంబు పాణిభ్యాం తృతీయాం ప్రకృతిం గతః వేణీకృతశిరారాజన్ నామ్నా చైవ బృహన్నలా. అగ్నిలాగా వెలుగొందేటువంటి కుండలాలను చెవులకు పెట్టుకుంటాను. చేతులకు శంఖాలను ధరించి స్త్రీ పురుష రూపములు కాకుండా మూడవ రూపమైనటువంటి నపుంసకుని యొక్క రూపాన్ని ధరించి జడలు ధరించి బృహన్నల అనేటువంటి పేరుతో నేను తిరుగాడుతాను అంటున్నాడు. ఈ శ్లోకాలలో షండకః అన్నాడు, అంటే నపుంసకుడు అని అర్థం. మరొక అర్థము గోపాలకుడు అనేటువంటి అర్థము కూడా ఉంది. గోపాలుడైనటువంటి కృష్ణునికి మరొక రూపమే అర్జునుడు కాబట్టి ఇక్కడ కృష్ణుని యొక్క రూపాన్ని ధరించినటువంటి అర్జునుడు షండుడుగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. మరి అర్జునుడు ఆ రూపంలో ఉన్నప్పుడు బృహన్నల అనేటువంటి పేరుతో ఉంటానంటున్నాడు. బృహన్నల అనేటువంటి చోట రలయో రభేద అని చెప్పుకున్నట్లయితే బృహన్నర అవుతుంది. అంటే బృహత్ నరహ, గొప్పదైనటువంటి రూపము కలిగిన నరుడు. బృహత్ అంటే గొప్ప, నరహ మానవుడు, అంటే గొప్ప రూపాన్ని కలిగినటువంటి వాడు అర్జునుడు. నారాయణ సఖుడైన నరుడని అర్థం. పఠన్నాఖ్యాయికాశ్చైవ స్త్రీభావేన పునః పునః రమయిష్యే మహీపాల మన్యాంశ్చాంతఃపురే జనాన్. అటువంటి ఆడంగితనముతో మాటిమాటికి పూర్వరాజుల యొక్క కథలను చెబుతూ రాజును అంతఃపురములో ఉన్నటువంటి ఆ యొక్క జనులను నేను సంతోషపెడుతూ కాలాన్ని గడుపుతాను. గీతం నృత్యం విచిత్రం చ వాదిత్రం వివిధం తథా శిక్షయిష్యామ్యహం రాజన్ విరాటస్య పురస్త్రియః. విరాట మహారాజు యొక్క అంతఃపుర కాంతలకు ఆట పాట విచిత్రములైనటువంటి వివిధములైనటువంటి వాయిద్యాలను కూడా నేర్పిస్తాను. ప్రజానాం సముదాచారం బహుకర్మకృతం వదన్ ఛాదయిష్యామి కౌంతేయ మాయయాత్మానమాత్మనా. ఓ ధర్మరాజా, ప్రజలకు యోగ్యములైనటువంటి అనేక సత్కార్యాలు చేసినని పలుకుతూ కపట వేషంతో నన్ను నా యొక్క బుద్ధితో కాపాడుకుంటాను. యుధిష్ఠిరస్య గేహే వై ద్రౌపద్యాః పరిచారికా ఉషితాస్మీతి వక్ష్యామి పృష్టో రాజ్ఞా చ పాండవా. ఒకవేళ రాజు నన్ను నీవు ఈ విద్యలన్నీ ఎలా నేర్చుకున్నావు అని ప్రశ్నించినట్లయితే నేను ధర్మరాజు యొక్క రాజ్యంలో ద్రౌపదీదేవికి పరిచారికనై ఉంటిని అని చెప్తాను. అందుకే ఈ శ్లోకంలో అంటున్నాడు ద్రౌపద్యాః పరిచారిక అన్నాడు. అంటే ద్రౌపదికి సేవకురాలు. ఇక్కడ సేవ అంటే భర్తగా భార్యకు చేసేటువంటి సత్కారము అనేటువంటి అర్థాన్ని స్వీకరిస్తే ద్రౌపదికి భర్త అనేటువంటి సత్యార్థము కూడా మనకు తెలుస్తుంది. ఏ తేన విధినాచ్ఛన్నః కృతకేన యథానలః విహరిష్యామి రాజేంద్ర విరాట భవనే సుఖం. ఓ ధర్మరాజా, ఈ విధంగా నేను కపటోపాయంతో అగ్నిలాగా గూఢంగా ఆ విరాటుని యొక్క ఇంటిలో సుఖంగా కాలాన్ని గడుపుతూ తిరుగుతాను అని అర్జునుడు ధర్మరాజు యొక్క సంశయాలను తీరుస్తూ చెప్పాడు. ఇది శ్రీ మహాభారతే విరాటపర్వణి పాండవ ప్రవేశ పర్వణి యుధిష్ఠిరాదిమంత్రణే ద్వితీయోధ్యాయః. ఈ విధంగా శ్రీ మహాభారత విరాట పర్వంలో
పాండవ ప్రవేశ పర్వమున యుధిష్ఠిరాదుల ఆలోచన అనేటువంటి 2వ అధ్యాయాన్ని ముగింపు చేయుచున్నాడు. ఓం స్వస్తి.